హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, తెలుగు వాళ్ళ ఆశ్రమాలు ఎక్కడ ఉంటాయి, ఫుడ్ ఎక్కడ తినొచ్చు, ఇలాంటివన్నీ మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి కాచిగూడ టు నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్. ఇది డైరెక్ట్ తిరువన్నామలై వరకు వెళ్తుంది. నాకు టికెట్స్ వచ్చేసి SE1లో వచ్చాయి. ఎస్ అంటే స్లీపర్, ఈ అంటే ఎక్స్ట్రా. చాలా టికెట్స్ వెయిటింగ్లో ఉన్నప్పుడు వాటిని క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక రైల్వే వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా కోచ్ అయితే యాడ్ చేస్తారంట. సో అలాంటి బాక్స్లో బెర్త్ అయితే ఇచ్చారు. ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే నడుస్తుంది. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 575 రూపీస్. ఇది 7:30 PM స్టార్ట్ అయితే తిరువన్నామలై చేరుకునే వరకు 10:30 అయితే అవుతుంది. కానీ ఈ ట్రైన్ ఎప్పుడు డిలేనే అవుతుంది. మేము వెళ్ళిన రోజు అయితే ఈవినింగ్ 4:30 అయింది తిరువన్నామలై రీచ్ అయ్యే వరకు. ఇలా వీక్లీ ట్రైన్ కాకుండా డైలీ ట్రైన్స్ కూడా రన్ అవుతాయి. కాకపోతే అవి కాట్పాడ్ జంక్షన్ వరకే వెళ్తాయి. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే కనుక రూమ్స్ ముందే బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. తెలుగు వాళ్ళ ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయి, బట్ 1 to 2 months ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 hours డిలే తర్వాత సక్సెస్ఫుల్గా తిరువన్నామలైలో అయితే దింపేసింది. రైల్వే స్టేషన్ నుంచి 200 ఛార్జ్ చేస్తారు మనం బుక్ చేసుకున్న ఆశ్రమం. మేమైతే శివసన్నిధి అనే ఆశ్రమంలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ తెలుగు వాళ్ళ ఆశ్రమాలు నంబర్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న టైమింగ్స్ వచ్చేసి ఈ ఆశ్రమం యొక్క టిఫిన్, లంచ్, డిన్నర్ యొక్క టైమింగ్స్. ఈ టైంలో వెళ్తే మనకి ఫుడ్ అయితే ఫ్రీగానే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అమౌంట్ అయితే ఏం ఛార్జ్ చేయరు. మేమైతే రీచ్ అవ్వగానే ఇక్కడ భోజనం చేయడానికైతే వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పొలైట్గా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇది తెలుగు ఆశ్రమం కనుక ఇక్కడ స్టే చేసే వాళ్ళే కాకుండా బయట స్టే చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ తినడానికి వస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు, ఎవరు ఏమనరు. ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళొచ్చు. ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరాలి. ఈ అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తాం కదా, దాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఈ ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడుగుత 8 అష్టాదశ లింగాల దర్శనం అయితే మనకు అవుతుంది. ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి ఈ టైంలో లింగాలేవి ఓపెన్లో ఉండవు. ఇక్కడ భూతనారాయణ స్వామి దగ్గర నుంచి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ స్వామిని భూతనారాయణ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. చాలామంది వాళ్ళ గిరి ప్రదక్షిణని రమణాశ్రమం దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒకసారి ఇట్లాంటి మ్యాప్స్ కనిపిస్తాయి, యు ఆర్ హియర్ అని. దీని అర్థం ఏంటి అని అంటే మనం ఎక్కడున్నాము అనేది కరెక్ట్గా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే లింగం ఏంటి, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మన జర్నీ ఉందని కూడా దాంట్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా స్పెషల్ ఏంటి అంటే రమణాశ్రమం చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికి చాలామంది ఫారినర్స్ మెడిటేషన్ చేసుకోవడానికి స్పెషల్గా వస్తారు. ఈ ఆశ్రమంలో రూమ్ దొరకాలంటే కూడా 2 months ముందు బుక్ చేసుకోవాలి. వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళే మనకి రిప్లై ఇస్తారు. నేను ఆ ఆశ్రమానికి సంబంధించినవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు చూసి ఎవరికైనా అవసరం ఉంటే మెయిల్ చేయొచ్చు. ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే 2 విధాలుగా చేస్తారు. చాలామంది నడుస్తూనే వెళ్తారు. అలా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటో తీసుకొని వెళ్తారు. ఆటోకి 500 నుంచి 700 మధ్యలో ఛార్జ్ చేస్తారు టైంని బట్టి. ఇంకొకటి ఏంటి అంటే మనం కాళ్ళతో నడవడమే చాలా మంచిది అని చెప్తారు. కొంతమంది అయితే సాక్సులు వేసుకొని కూడా నడుస్తారు. రోడ్ పైన చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవి సాక్సుల్లో గుచ్చుకొని కాళ్ళు ఇంకా నొప్పి లేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
బెటర్ ఉట్టి కాళ్ళతో నడవడమే. మనం వెళ్తుంటే దారిలో చాలామంది సాధువులు అయితే కనిపిస్తారు. చాలా చేంజ్ తీసుకొని వెళ్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఏదైనా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. దారిలో లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టెంపుల్ యొక్క గర్భగుడి గేట్ ఒక్కటే ఓపెన్ ఉంటుంది. బయట మెయిన్ టెంపుల్ డోర్ అయితే లాక్ చేసి ఉంటారు. మనం లోపలికి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు, కానీ లోపల ఉన్న లింగాన్ని మాత్రం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా నైట్ టైం అయింది కాబట్టి మనకి దర్శనం ఇలాగే అవైలబుల్ ఉంటుంది. అదే పగలు గిరి ప్రదక్షిణం చేసినట్లయితే మనం క్లియర్గా ఈ లింగాలన్నీ దర్శనం చేసుకోవచ్చు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నైట్ టైం గిరి ప్రదక్షిణ చేయడమే చాలా బెటర్. ఎందుకంటే పగలైతే చాలా ఎండగా ఉంటుంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మనం ప్రదక్షిణ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. అందుకనే నైట్ టైం చేసి పొద్దున్నే దర్శనానికి వెళ్ళడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. నడిచి ఎప్పుడైతే అలసిపోతామో దారిలో రెస్ట్ తీసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. కాసేపు కూర్చొని బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న రెస్టారెంట్లు, టీ కాఫీలకు సంబంధించినవన్నీ ఓపెన్లోనే ఉంటాయి. నైట్ టైం మొత్తం ఓపెన్గానే ఉంటాయి. మనం కాసేపు ఆగి బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు. అంతేకాకుండా దారిలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా మనకి దర్శనం ఇస్తాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవారు దర్శనం అయితే చేసుకొని మనం బయలుదేరుదాం. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. దారిలో బోల్డ్ అన్ని జింకలు అయితే కనిపించాయి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో భయం అయితే ఏం అనిపించదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా డౌట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే మనతో పాటు వందల మంది నడుస్తూనే ఉంటారు. మన వెనక ముందు ఎప్పుడు జనాలే ఉంటారు. అంతేకాకుండా పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. సెక్యూరిటీ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు. మనం హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, కొన్ని ప్లేసెస్లో అయితే తమిళ్లోనే లెటర్స్ అన్నీ రాసి ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉండవు. అట్లాంటప్పుడు గూగుల్లో ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అంతకన్నా వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. ఒక 10 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయ్యాక ఈ కాళ్ళకి మసాజ్ చేయించుకునేవి అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 5 మినిట్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు.
ఇక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ చుట్టే మనం రాత్రి 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చేశాము. ఇప్పుడు ఉన్నది శివసన్నిధి ఆశ్రమంలో ఉన్న రూము. మీకైతే రూమ్ టూర్ కంప్లీట్గా చూపిస్తాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రూమ్ని ముందే బుక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి రూమ్లు బుక్ చేసుకోకుండా చాలా ఇబ్బంది పడ్డారు. మేమైతే ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే ఈ బుజ్జి రూమ్ని అలాట్ చేశారు. దీనికి వచ్చేసి 1000 రూపీస్ తీసుకున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.